చిగురించు అహరోను కర్ర, పరిశుద్ధాత్మని కూడా నీవు మోయాలి. ఆత్మని నేను ఎలాగ మోసేది అని అడగచ్చు. అన్న ఈ మాట వినాలి. ఆత్మను నేను ఎలాగ మోసేది? బైబిల్ చెప్తాది పరిశుద్ధాత్మని నేను మోయాలంటే మా దైవ సేవకులతో నేను ప్రొద్దన కూర్చొని మీరు ఆత్మ పొందారా అని అడిగినాను. ఒక దైవ సేవకుడు ఏమన్నారంటే, మా దైవ సేవకుడు బాప్తిసం పొందినప్పుడే నేను ఆత్మ పొందినాను అని. అది యేసు ప్రభుకి వారికి వర్తిస్తుంది, అందరికీ వర్తించదు, సారీ అని చెప్పి అన్నాను. మరి ఇంకో దైవ సేవకుడు ఏమన్నాడంటే, నన్ను నడిపిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అని. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పొందుకుంటే నిన్ను నడిపిస్తా, లేకపోతే యేసు ప్రభు నువ్వు పడినప్పుడు లేచినప్పుడు ఆయన నిన్ను లేపుతా నడిపిస్తూ ఉంటాడు. ఆత్మ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తేనే అని చెప్పినాను. ఆత్మ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించి పరిశుద్ధాత్మని పొందుకోవాలి అని చెప్పినాను. బైబిల్ అట్లే చెప్తారు. దయచేసి గమనించాలి, దేవుని పిల్లలు మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మని నేను మొయ్యాలి అంటే, నేను పరిశుద్ధాత్మని మోస్తున్నాను అంటే దాని అర్థం, ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. వ్యర్థుడు అంటే యూస్లెస్ అని కదా. అరటిపండు కొంటారు, తొక్క తీసేసి తినేసి అట్లా పడేస్తారు, దాన్ని ఏమంటారు? యూస్లెస్. అంతే. బత్తాయి పండు కొంటారు, తొక్క తీసేసి తొనలు తిని అది ఆడ పడేస్తారు, యూస్లెస్. మామిడి పండు కొంటారు, పండు తిని విత్తనాన్ని పడేస్తారు, అంతేగాని జేబులో పెట్టుకొని వస్తారా? రారు. విత్తనానికి కూడా డబ్బులు పెట్టినాం కదా, అవునా కదా? ద్రాక్ష పండ్లు కొన్నాం, విత్తనాలు ఉంటాయి, డబ్బు పెట్టినా అని నమిలి తింటామా? కిడ్నీలో రాళ్ళు వస్తాయి, అట్లా తినేరు. దయచేసి గమనించాల్సింది, కొన్ని మనము తినే పదార్థాల్లో వ్యర్థమైనవి ఉన్నాయి, వ్యర్థమైన వాటిని మనం ఊసేస్తూ ఉంటాం. అదే రీతిగా ప్రభు వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రవచించే వరం ఉండొచ్చు, జ్ఞానం మీకు ఉండొచ్చు, రకరకాల వరాలు మీకు ఉండొచ్చు, ప్రేమ లేకపోతే మీరు వ్యర్థులే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా మొట్టమొదట ఆత్మ ఫలం ఏమిటంటే ప్రేమ. మొదటి ఆత్మ ఫలమేమి? ప్రేమ. మొదటి ఆత్మ ఫలమేమి? ఆత్మ పొంది ఉన్న బిడ్డ, ఆత్మలో ఉన్న బిడ్డలో మొదట కనిపించేది ఏమిటంటే ప్రేమ. ప్రేమ అనేటటువంటిది సమస్త దోషములను కప్పును అని అంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా నేను పొందుకున్న ప్రేమ ఎదుటి వాని సమస్త దోషాలని కప్పిపెట్టి వానిని నిర్దోషిగా చూపెడతాది. వాని ఏమిగా చూపెడతాది? నిర్దోషిగా చూపెడతాది. ఒక్కోసారి భార్య అంటుంది, నువ్వు చేసింది నాకు తెలియదు అనుకుంటా ఉన్నావా? ఉంది నీకు ముందు ఉందిలే ముసళ్ళ పండగ అంటాడు. వీడి క్వశ్చన్తో భయపడి చచ్చిపోతూ ఉంటాడు. ఏం చేసినా ఆ దెబ్బతో 103 కేజీలు ఉండే బిడ్డ 60కి దిగుతాడు. అయినా వదలదు. నువ్వు చేసింది నాకు తెలియదు అనుకుంటావా? 60 కేజీలకు వచ్చినా కూడాను వాడు అంటాడు, బక్కజిక్కిపోయి గాలికి ఎగిరిపోతూ ఉండనే, ఏందో చేసింది చెప్పంటే చెప్తా, వచ్చిన టైం వచ్చినప్పుడు చెప్తానంట. అట్లా భయపెట్టించి చంపేస్తా. మగోడు కూడా అంతే, నాకు తెలుసు నువ్వు ఫోన్లో ఎవరెవరితో మాట్లాడతావు అంటాడు. ఆ బిడ్డ భయపడి చచ్చిపోతాడు. పాపం 150 ఉండేది బిడ్డ, తలుపు పట్టకుండా ఉండేది. అట్లాంటి కిటికీ సందులో వచ్చేస్తూ ఉంది ఇప్పుడు. అయినా వదలడి మనిషి. దయచేసి క్షమాపణ చాలా గొప్పది. రెండవది ప్రేమ గొప్పది. ఈ రోజున దేవుడు నిన్ను లోకం నుండి ప్రత్యేకపరిచి ఆయన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచి నిన్ను ప్రత్యేకింపబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా చేసిన కారణాన నేను యాజకురాలను, నేను యాజకుడను. కాబట్టి మందస్సాన్ని నేను మొయ్యాలి. మందస్సం అనగా నిజమైన భక్తి. తండ్రి చెప్పాడు, నేను విధవరాళ్లను, దిక్కులేని పిల్లల్ని పరామర్శించుటయే. అది నిష్కళంకమును నిర్దోషమైన పవిత్రమునైన భక్తి. నేను లోకమాలిన్యము అంటకుండా
నన్ను నేను కాపాడుకోవాలి. ఇది తండ్రి చెప్పిన మాట, కుమారుడైన యేసయ్య చెప్పిన మాట. క్షమించండి, క్షమించండి, క్షమించండి. పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట, ప్రేమించండి, సహోదరుని ప్రేమించండి, పొరుగువాన్ని ప్రేమించండి, శత్రువుని ప్రేమించండి. మీ ఆఫీసుల్లో, మీ పక్కన ఇంటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఎవరెవరో మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటారు. క్షమించండి, ప్రేమించండి, మీ యాజక ధర్మాన్ని నిర్వర్తించండి. యాజక ధర్మాన్ని క్రమముగా మనం నిర్వర్తిస్తే మనలోకి శాపము రాదు, మనలోకి శాపము రాదు. బైబిల్ చెప్తా మనలోకి శాపం వచ్చే ప్రసక్తి లేదు. శాపం అంటే తెలుసా? శాపంలో రోగము, పాపము, పేదరికం, ఈ మూడు ఉంటాయి. శాపంలో పాపము, రోగము, పేదరికం, ఈ మూడు మన ఇంటి ఛాయలకు మీ దగ్గరికి రాం. పాపం వస్తుంది, చుట్టూ తిరిగి వెళ్ళిపోతుంది. రోగం వస్తుంది, చుట్టూ తిరిగి వెళ్ళిపోతుంది. ఇంకా పేదరికం వస్తుంది, చుట్టూ తిరిగి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? మీరు మందసాన్ని మోస్తూ ఉన్న సమాచారం వాటికి తెలుస్తుంది. కాబట్టి శాపము మీ దగ్గరికి వచ్చే ప్రసక్తి లేదు. ఈ రోజున మీరు ఎవరెవరిని ప్రేమించలేదో వాళ్ళందరినీ ప్రేమించమని, ప్రేమిస్తాను ప్రభు అని ప్రభుని అడగండి. ఎవరెవరిని క్షమించలేదో వారిని క్షమించమని అడగండి. ప్రియులారా, మనము నిష్కళంకమును, పవిత్రమైన భక్తి కలిగి మనం మాలిన్యము అంటకుండా జీవించాలంటే విధవరాండ్లను, దిక్కులేని పిల్లల్ని పరామర్శించే ఆ అనుభవంలోకి దయచేసి రండి. నీవు మందసాన్ని మోసినట్లే. ఒకవేళ మీరు ఈ కార్యాలు చాలా సులభంగా చెప్పినాను, చాలా సులభంగా ఈ కార్యాలు చేయలేదంటే దయచేసి చేయండి. శాపము మీ వద్ద నుండి ఇప్పుడే తొలగిపోతుంది. మోకరిద్దాం.